వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ లో శాంతి భద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాప్ లో గన్ పాయింట్ దోపిడీ జరగడం, కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని, శాంతి భద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ మండిపడ్డారు. సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు భద్రత కావాలి కానీ భయం కాదన్నారు. ఇక మరోవైపు రాజేంద్రనగర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామ్ మోహన్ బండ్లగుండ మైలర్ దేవ్ పల్లి ఘటనపై స్పందించారు. దాదాపు 23 అడుగుల ఎత్తున గణేష్ విగ్రహం తరలింపు సమయంలో జరిగిన ప్రమాదంలో విద్యుత్ శాఖ కారణమని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించలేదని, ట్రాలీపై ఉన్న వ్యక్తులు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. పైగా ఉన్న 33 kV విద్యుత్ లైన్ తెగడం గానీ, వేలాడడం గానీ జరగలేదని తేల్చారు. విద్యుత్ శాఖకు సంబంధం లేని విషయం ఇదని, అయినప్పటికీ ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.